నంబర్ సిస్టంలో అన్ని టాపిక్లు చదవాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చదవాలి. మనకు జనరల్గా మనకు యాప్టిట్యూడ్ అన్నాం అనుకోండి సార్, యాప్టిట్యూడ్ అన్నామంటే మనకు దీంట్లో జనరల్గా 5 సబ్ టాపిక్లు ఉంటాయి. 5 సబ్ టాపిక్లు ఉంటాయి. ఈ 5 సబ్ టాపిక్ల కలయికనే మనం దీన్ని ఏమంటాం సార్, యాప్టిట్యూడ్ అని అంటాం. ఒకటి సంఖ్యలకు సంబంధించిన ప్రాబ్లంలు, నంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సివిల్ సర్వీసెస్లో మనకు రైట్ సంఖ్యలు అంకెలకు సంబంధించి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా అడుగుతారు. అరిథమెటిక్, బిజినెస్ మ్యాథ్స్ అంటాం వీటిని, మనం డే టు డే యూస్ చేసేటి. అరిథమెటిక్ డే టు డే అప్లికేషన్, షాప్కి వెళ్ళాము, వస్తువు కొన్నాము, అమ్మాము, రైట్, ఈ రిమోట్ మీద నేను డిస్కౌంట్ 20% ఇచ్చాం, డే టు డే మనం లైఫ్లో యూస్ చేసేటి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్జీబ్రా, రైట్, ఆల్జీబ్రా వేరియబుల్స్కి సంబంధించి క్వశ్చన్లు, జామెట్రీ, డయాగ్రామ్కి సంబంధించి క్వశ్చన్లు, దానికి సంబంధించి మెన్సురేషన్ 2D 3D, మెన్సురేషన్ 2D 3D ప్రాబ్లమ్స్. మనకు మిగిలింది ఏంటి సార్, మోడర్న్ మ్యాథ్స్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, సెట్ థియరీకి సంబంధించి. ఇవన్నీ కలిపితేనే మనం దీన్ని యాప్టిట్యూడ్ అని అన్నాము. మనము నంబర్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్గా చూడాల్సింది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అరిథమెటిక్లోకి వద్దాం. అరిథమెటిక్లో మీకు పర్సంటేజ్ అర్థమవుతే దాని డెరివేటివ్స్ అయిన ఈ 3 టాపిక్లు అర్థమవుతాయి. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. క్యాట్ అంత డిఫికల్ట్గా ఉండదు, ఎస్ఎస్సి సిజిఎల్ అంత ట్రికీగా ఉండదు. ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాంక్ అంత వర్డ్ లెంత్ ఆఫ్ ది క్వశ్చన్ ఎక్కువగా ఉండదు, మోడరేట్ లెవెల్లో ఉంటుంది, ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంటుంది. కానీ అన్ని కాన్సెప్ట్స్, షార్ట్ కట్ అప్రోచెస్ మీకు తెలిసి ఉండాలి. లేకపోతే మీరు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు కానీ ఎక్కువ టైం తీసుకుంటారు. మళ్ళీ రేషియోకి సంబంధించి ప్రాబ్లంలు, రేషియో ఒక అప్లికేషన్, ఏజ్, పార్ట్నర్షిప్, వీటికి సంబంధించి ప్రాబ్లం. మీకు రేషియో అర్థమైంది అనుకోండి, వేరియేషన్ అర్థమవుతుంది, ప్రపోర్షన్ అర్థమవుతుంది. రేషియోకి సంబంధించి మీకు చక్కగా పార్ట్నర్షిప్ అర్థమవుతుంది. రేషియో అర్థమవుతే మిక్చర్స్ అర్థమవుతుంది. మిక్చర్స్ని ఇన్వర్స్ వేస్తే అలిగేషన్ వస్తుంది. మిల్క్ అండ్ వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్. రేషియో అర్థమైంది అనుకోండి, రేషియో యూజ్ చేసి మనము టైమ్ అండ్ వర్క్ చేయొచ్చు, అండ్ పర్సంటేజెస్ యూజ్ చేసి టైమ్ అండ్ వర్క్ చేయొచ్చు. రేషియో యూజ్ చేసి టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ చేయొచ్చు, పర్సంటేజ్ యూజ్ చేసి కూడా టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ చేయొచ్చు. సో అరిథమెటిక్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. నేను హై ఫ్రీక్వెన్సీ టాపిక్స్ కూడా మీకు చెప్తాను.